చెప్పడం జరిగింది. నెక్స్ట్ బాయ్స్ నుంచి ప్రదీప్ క్లాసులో బాగానే మాట్లాడుతావు. ఇక్కడికి వస్తే తెలిస్తే కనీసం కూడా చెప్పింది మీ ఫ్రెండ్స్ చెప్పింది మీరు వినట్లేదు. ఈ అబ్బాయి బాగా మాట్లాడాలి, మనం కనీసం వినడం అని నేర్చుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి ఫస్ట్ ఇయర్ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి. Good evening to all. My name is Rahul Reddy. I am from Inter MPC. First of all, I wish a happy New Year to all. Today we gather to celebrate the New Year. I think New Year means what we done mistakes on the past year. Only tappu chesina anta baga anpichindi kanisa atla మంచిగా చదువుకోవాలి అనుకుంటున్నా. అంతా పేసరి వేస్ట్ అయిపోయింది. పెట్టండి ఇక్కడ నుంచి మంచిగా చదువుదాం. కాలేజ్ పేరు వస్తుంది, ఇక్కడ నుంచి మంచిగా మేడం కూడా పేరు వస్తుంది. చెప్పుకుంటాం మీరు ఏ కాలేజ్ చదివిల్లు అంటే కేఎస్ఎల్ కాలేజ్ అని చెప్పుకుంటాం. అంటే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇయర్ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడాలా, మీరు వచ్చి మాట్లాడతారా? నాకు ఎందుకు బాధాకరం అంటే ఈసారి చాలా మంది తక్కువ స్ట్రెంత్ కూడా ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. అట్లనే ఈ ఇయర్ మొత్తానికి బైపీసీ బ్యాచ్ కూడా లేదు కొత్తగా. మనం and everyone, today we are gathered here to celebrate New Year. New Year అంటే ఏదో కొత్త సంవత్సరం, కొత్త మళ్ళీ అన్ని స్టార్ట్ న్యూ ఇయర్, కొత్త పండుగలు, మళ్ళీ కొత్త కొత్త అని అనుకుంటాం. కానీ అన్ని పాతనే, సేమ్ ప్రీవియస్ ఇయర్ ఎలా ఉందో అలానే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లో మనం చేసిన మిస్టేక్స్, రిగ్రెట్స్ ఏమైనా ఉంటాయో వాటిని మనం ఎట్లా ఎస్కేప్ కావాలి వాటి నుంచి. అంటే నువ్వు ఒకసారి మిస్టేక్ చేసినావు, ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉండాలంటే ప్రాసెస్ మంచిగా నేర్చుకోండి. అంతే తప్ప అక్కడ నుంచి పిలిస్తే మేము మాట్లాడాం కానీ పైన మాట్లాడడానికి కామెంట్స్ అయితే చేస్తాం. అక్కడే ఉండండి, మాట్లాడేటోడు మాట్లాడుకుంటూనే వెళ్తాడు. ఇక్కడ మాట్లాడేవాడికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వింటే ఇంకో 2 విషయాలు ఎక్కువ చెప్తాడు. వాడు మాట్లాడడం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర మాట్లాడతాడు. వాడిని వాడు సెల్ఫ్గా డెవలప్ చేసుకుంటాడు. వాట్ అబౌట్ యూ? మీరేం చేస్తున్నారు? కామెంట్స్ చేయడం ఎక్కడి వరకు ఉంటుంది? మీ థాట్ పర్సన్ ఎక్కడి వరకు ఉంటుంది? ఇంకా చిన్నపిల్లలు అని ఉంటున్నారా? పెరుగుతున్నారు కదా. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్. ఎందుకోసం ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకోసం చేస్తున్నాము? ఒక ఇయర్ గడిచిపోయింది, 12 నెలల కాలం గడుస్తుంది, ఇంకా గడవలేదు, రేపటితో మిగియబోతుంది. మరి 12 నెలల లోపల ఏం చేశాము? ఎటువంటి ఇబ్బందులు పడ్డాము? కళాశాల చైర్మన్ సార్ నేటి ఈ యొక్క మన కళాశాలలో నిర్వహిస్తున్నది ఈ యొక్క నూతన సంవత్సరంలో చదివినటువంటి చదువుకంతా కూడా మనకు రిజల్ట్ వచ్చేటువంటిది కొత్త సంవత్సరంలో. అంతేనాక ఈ నూతన సంవత్సరంలో మనకు రిజల్ట్ వస్తుంది. కొత్త సంవత్సరంలో ఏం Good evening all of you, my dear students and correspondents sir and lecturers, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయినామంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే మీరు సరే మీరు చెప్పినట్టు మేము వింటాం, మీ ఎంజాయ్ని మేము కాదనలేం, కానీ చేసే ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేయాలి, సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేయాలి. అంతేగాని వెనకాల కూర్చొని కామెంట్ చేయడం, టీచర్స్ మాట్లాడినా మీ ఫ్రెండ్స్ మాట్లాడినా కామెంట్ చేస్తాం. ఇక్కడ మాట్లాడిన పిల్లలు రేపు మీ ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తారు, 5 నిమిషాల్లో ఏదైనా అంశం ఇచ్చి మాట్లాడమంటారు. అప్పుడెట్లా మాట్లాడతారు? ఇక్కడ ఇచ్చే మంచి అవకాశం, మేము పేరునే పిలుస్తున్నాం. అక్కడ నిన్ను పేరు పెట్టి ఎవరు విలువరు? ఇక్కడ పిలుస్తూ ఉంటే అవకాశాన్ని వదులుకోవద్దు. వచ్చింది సరే, అందరికి అన్ని రావు, వచ్చిన 2 విషయాలు మాట్లాడండి, మీ పేరు చెప్పండి, గ్రూప్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ 2024కు వెల్కమ్ చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి
ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాహుల్ ఓకే, మనం ఒక లాస్ట్ ఇయర్ 2023లో మీరందరూ కూడా ఎస్ఎస్సి స్కూల్లో ఉన్నారు. ఒక సంవత్సరం తిరిగేసరికి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. తర్వాత గవర్నమెంట్ కూడా మారిపోయింది, మీ చేతులలోనే మారిపోయిందా? గవర్నమెంట్ మారిపోయింది, ముఖ్యమంత్రి మారిండు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తం అన్నీ కూడా మారిపోయినాయి. కాబట్టి ఒకటే మార్పు అనేది చెందాలి, చాలా ఇంపార్టెంట్ స్టేజ్. కాబట్టి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యిండో మీరు కూడా అదే విధంగా కష్టపడి మీరు ఏర్పరచుకున్నటువంటి ఇంటర్మీడియట్ కనుక ఫస్ట్ క్లాస్ పాస్ అయిననుకోండి, మీరు కూడా మీ లైఫ్కు మీరు సీఎం అయినట్టే. అవునా? మీ లైఫ్కు మీరు సీఎం అయినట్టే. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటివరకు కంప్లీట్ అయినటువంటి సిలబస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక 15 రోజుల ముందే మనకి ఎగ్జామ్స్ వచ్చినాయి. కాబట్టి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు అయిపోతాయి మనకి ఎగ్జామ్స్. మార్చి 13 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ లోపు మేడారం జాతర ఇవన్నీ ఎన్నో డిస్టర్బెన్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మనకున్నటువంటి ఇదేందా ఇది నేను చూడలే. అమ్మ పడవ అమ్మ Crazy. DJ Kartik Crazy. Kartik Crazy.